హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళటి మన రెసిపీ వచ్చేసి ముల్లంగితో ఒక మంచి గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ కర్రీ రోటీలోకి అలాగే రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. ముల్లంగి ఈ వింటర్ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ ముల్లంగితో డిఫరెంట్ స్టైల్లో ఒక కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే నేను ఇక్కడ 2 వరకు ముల్లంగి దుంపలను తీసుకున్నానండి. ఈ ముల్లంగి దుంపలను చెక్కు తీసి ఈ ముల్లంగి దుంపలను తొడిమెలను తీసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ ముల్లంగి దుంపలను సన్నగా తురుముకోవాలి. లేదు అనుకుంటే వీటిని చిన్న చిన్న పీసెస్లుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసి ఒక్కసారి త్రిప్పినట్టయితే తురుముగా వచ్చేస్తుందండి. ఇలా ఈ రాడిష్ను తురుముకున్న తరువాత ఈ ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ వాటర్ ఏమీ లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతా తీసి ఈ తురుమును మరో బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎక్కడైతే ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టుకుందాము. తరువాత ఈ ముల్లంగి తురుమును ఒక బౌల్లో వేసాం కదండి. ఈ ముల్లంగి తురుములో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయను వేయాలి. ఇక్కడ నేను తీసుకున్న ముల్లంగికి ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేయాలి. తరువాత దీనిలో 2-3 స్పూన్ల వరకు శనగపిండిని వేయాలండి. అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలి. ఈ కారం ప్లేస్లో దీనిలో పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు నువ్వులు వేసి వీటిలో వాటర్ ఏమీ వేయకుండా ఈ పిండిని అంతటినీ కలుపుకోవాలి. ఈ ముల్లంగిలో వచ్చే వాటరే సరిపోతుందండి. అవసరమైతే గనక ఈ ముల్లంగి నుండి తీసిన నీరు ఉంటుంది కదండి, ఆ నీరును దీనిలో వేసి ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండిని నీరులా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ ఏమీ వేయకుండా కలిపానండి. అవసరమైతే కనుక కొద్దిగా నీరు యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా చూడండి ఈ పిండిని అంతటినో కలిపిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మొత్తం ఈ పిండిని అంతటినీ కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లా చెయ్యాలి. ఇలా చేసిన ఈ బాల్స్ను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన ఇవి పూర్తిగా తడి లేకుండా కొద్దిగా డ్రై అవుతాయి. ఈలోన దీనిలో వేయటానికి మసాలానైతే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో కట్ చేసిన టమోటా అలాగే కట్ చేసిన ఉల్లిపాయను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1 స్పూన్ వరకు ధనియాలను వేయాలండి. మిక్సీ పట్టినప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా ఉందండి, అందుకని దీనిలో వేయలేదు. వీటిని మిక్సీ పట్టి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ముల్లంగి బాల్స్ను ప్రిపేర్ చేసాం కదండి. ఈ ముల్లంగి బాల్స్ను ఒకటికి ఒకటి అంటుకోకుండా దూరంగా ఈ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. ఈ ముల్లంగి బాల్స్ను వేసిన తర్వాత వెంటనే కలపకుండా 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తరువాత వీటిని నెమ్మదిగా రెండో వైపుకు టర్న్ చేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ ముల్లంగి బాల్స్ను పూర్తిగా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. ఇక్కడ చూసారు కదండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఈ ఫ్రై అయిన ముల్లంగి బాల్స్ను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఈ ముల్లంగి బాల్స్లు చాలా బాగా వచ్చాయి. వీటిని కూడా టమాటా సాస్తో తినొచ్చండి. స్నాక్స్గా వీటిని టమాటా సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ ముల్లంగి బాల్స్ను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిలో ఆయిల్ ఎక్కువగా ఉంది కదండి, ఈ ఆయిల్ అంతా వేరేగా తీసేయాలి. తరువాత ఈ పాత్రలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను ఉంచి మిగతాది తీసేయండి.
ఇప్పుడైతే ఈ ముల్లంగి బాల్స్తో కర్రీను ప్రిపేర్ చేద్దాము. ఈ మిగతా ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలను వేయాలి. తరువాత దీనిలో 1, 2 బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఇవి చిటపటలాడిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ను వేయాలి. ఈ మసాలా పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా ఈ గరం మసాలా పేస్ట్ని ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే 1 స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయలేదు కదండి, ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 స్పూన్ వరకు వేసి ఈ గరం మసాలా పేస్ట్ను ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, పూర్తిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో ఒక చిన్న కప్పుతో 2 కప్పుల వరకు నీరు వేయాలండి. ఇక్కడైతే నేను ముందుగా ముల్లంగి నీరును పక్కన పెట్టాను కదండి, ఆ నీరు కూడా దీనిలో వేసానండి. ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది. ఈ మసాలాలో నీరు వేసాం కదండి, దీన్ని 2 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి బాల్స్ను వేయాలి. ఈ బాల్స్ను ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ బాల్స్ వేసిన తర్వాత ఎక్కువ టైం బాయిల్ చేసినట్టయితే ఈ బాల్స్ అన్నీ విడిపోతాయండి. అందుకని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే ముల్లంగి కర్రీ అయితే రెడీ అయినట్టేనండి. ఈ కర్రీ రైస్లోకి పొరాటాలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మేము పొరాటాలతో తీసుకున్నాము. పొరాటాలతో ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.